సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో చెరువు సమీపంలో ఒక పెద్ద నాగుల పుట్ట ఉండేదని చెప్తారు. ఆ పుట్టలో ఒక దేవతా సర్పం నివసించేది. కాలక్రమంగా ఆ సర్పం అంతర్ధానమయ్యిందని చెప్పారు. ఆ చెరువుని మరమ్మత్తు చేస్తుండగా ఏకశిలపై శ్రీవల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడిందని చెప్పారండి. ఆ విగ్రహానికి ప్రస్తుతం పూజలు చేస్తున్నారు. సర్పాకృతిలో ఉన్న ఈ విగ్రహం పైన కూడా సర్పాలపై ఉండే పొలుసులు వంటివి అమరి ఉన్నాయి. ఇది ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేక విశేషం. ఇక్కడ ప్రతి మంగళవారం అదేవిధంగా షష్ఠి తిథి నాడు స్వామివారికి ప్రత్యేకమైన పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే కుజగ్రహ దోషాలు, సంతాన సమస్యలు, చర్మ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని భక్తుల నమ్మకం అండి. ఈ ఆలయంలో చిన్నపిల్లలకు తులాభారం బెల్లంతో వేయడం కూడా ఆనవాయితీ అండి. టెంపుల్ గురించి ఒక లాంగ్ వీడియో చేశాను ఫ్రెండ్స్, కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. పార్వతీ పరమేశ్వరుల గారాల తనయుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.